ఫ్రెండ్స్, ట్రాయ్ అయితే మనకు కొత్త యాప్‌ని తీసుకొచ్చింది, సంచార సాతి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే, రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్, గ్యాస్ ఆఫీస్ నుంచి ఈకేవైసీ అంటారు, బ్యాంక్ అంటారు. ఇలాంటి వాటి నుంచి మీకు కాల్స్ వస్తే మీరు కంప్లెయింట్ చేయవచ్చనమాట. అలాగే మీరు మీ మొబైల్‌ను పోగొట్టుకున్నా లేదా ఎవరైనా కొట్టేసినా కూడా కంప్లెయింట్ చేయవచ్చు. మీ పేరు మీద ఎన్ని నంబర్స్ ఉన్నాయో లేదో కూడా ఇక్కడ చెక్ చేసుకొని మీ నంబర్ కాకపోతే డీయాక్టివేట్ చేయవచ్చు. అలాగే మీ మొబైల్ ఐఎంఈఐ నంబర్ తీసుకొని అది ఒరిజినల్ మొబైలా అంటే ఐఫోన్ ఫేక్ వస్తుంటాయి కదండీ! అలాంటి మొబైల్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 4 ఫీచర్స్ అయితే మనకు తీసుకొచ్చింది. అలాగే మీకు ఇంటర్నేషనల్ కాలు, ఇండియన్ కాలు వస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది నంబర్ ఎంటర్ చేసి అది ఇంటర్నేషనల్ కాలా, నేషనల్ కాలా అనేది. మరి ఈ యాప్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలనుకుంటే ముందుగా దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నంబర్ అండ్ మీ పేరుతో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రిజిస్ట్రేషన్ స్టేటస్ అని. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ చేసేసాను. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్, ఇక్కడ సెలెక్ట్ మీడియం అని ఉంది. మీకు కాల్ ద్వారా చేశారా, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిందా, వాట్సాప్‌లో వచ్చిందా అనేది ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మీ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. సెలెక్ట్ కేటగిరీ ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేస్తామన్నారా, లేకపోతే బ్యాంక్ ద్వారా కాల్ చేశారా, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కాల్ చేశారా, గ్యాసు, ఇన్సూరెన్సు, పోలీసు, ఆర్‌బీఐ, ఆధార్ సెంటరు, ఫేక్ కస్టమర్ కేరు, ఆన్‌లైన్ జాబ్స్, లేకపోతే లాటరీ కొట్టారు మీకు గిఫ్ట్ వచ్చింది. అంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి కాల్ చేశాం, అమెజాన్ నుంచి కాల్ చేశామంటారు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సో, ఇలాంటి రీజన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే యాన్ ఇమేజ్ అని ఇక్కడ ఉంది చూసారా? మీరు కాల్ మాట్లాడతారు. ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏ డేట్‌లో మాట్లాడారు అనేది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. అలాగే మీరు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు డేట్, టైము, ఏం మాట్లాడారో, వాళ్ళు మీ దగ్గర ఏం మాట్లాడారని షార్ట్ సమ్మరీ అయితే ఇక్కడ రాయాలి. రాసిన వెంటనే మీరు టోటల్‌గా దీన్ని ఓకే చేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే వాళ్ళకు కంప్లెయింట్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఇలాంటి స్పామ్ కాల్స్‌నైతే మనం నిర్మూలించవచ్చు. ఇక సెకండ్ వన్, బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్. మీరు మీ మొబైల్‌లో పోగొట్టుకున్నా లేకపోతే ఎవరైనా కొట్టేసినా కూడా ఇందులో కంప్లెయింట్ ఇవ్వొచ్చన్నమాట. అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని క్లిక్ చేసేస్తున్నాను. చూడండి, మీరు బ్లాక్ అంటే మీరు మీ మొబైల్‌లో పోగొట్టుకున్నారు, బ్లాక్ చేయమని అని లేకపోతే వెతికి పెట్టమని ఇక్కడైతే ఒక కంప్లెయింట్ ఇచ్చినట్టు. మొబైల్ నంబర్ 1, మొబైల్ నంబర్ 2 ఏదైతే మొబైల్ మిస్ చేసుకున్నారో ఐఎంఈఐ 1, ఐఎంఈఐ 2, అలాగే బ్రాండ్ చూడండి ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా స్క్రోల్ చేసేస్తున్నాను, వస్తూనే ఉన్నాయి. స్క్రోల్ చేసేస్తున్నాను, వస్తూనే ఉన్నాయి. లేదా మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ వివో అని కొడితే చూడండి వివో అని వచ్చేసింది. డివైస్ మోడలు, అప్‌లోడ్ ఇన్వాయిస్ అంటే మీరు మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు ఒక ఇన్వాయిస్ ఇచ్చింటారు కదండీ! అది అప్‌లోడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేస్తే లాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ పోగొట్టుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే రాయాలి. అలాగే మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆ మొబైల్ ఎవరి పేరు మీద ఉంది అన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అయితే ఇది పనిచేస్తుంది. మీరు పోగొట్టుకున్న మొబైల్‌ని ఇక్కడే కంప్లెయింట్ ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు పోగొట్టుకున్న మొబైల్ దొరికింది అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, అన్‌బ్లాక్ ఫౌండ్ మొబైల్. మీరు కంప్లెయింట్ రైజ్ చేయగానే మీకు ఒక ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసి, అలాగే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఎలా దొరికింది అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఆ కంప్లెయింట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి చెక్ రిక్వెస్ట్ స్టేటస్. మీరు కంప్లెయింట్ పెట్టారు, అది ప్రాసెస్‌లో ఉందా లేదా, పెండింగ్‌లో ఉందా అని తెలుసుకోవడానికి మీరు కంప్లెయింట్ పెట్టిన వెంటనే మీకంటూ ఒక ఐడీ వస్తుంది కదండీ! ఆ ఐడీ ఇక్కడ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన చూపిస్తుందన్నమాట. ఇంకా లాస్ట్ వన్ ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడీ. మీరు కంప్లెయింట్ చేశారు అయినప్పటికి కూడా మీరు మీ కంప్లెయింట్ ఐడీ మర్చిపోయారు. ఎలా చేయాలి? మీ మొబైల్ నంబర్ పైన రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఎంట్రీ చేసిన వెంటనే మీరు ఏదైతే కంప్లెయింట్ చేశారో దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం వచ్చేస్తుందన్నమాట. ఇక థర్డ్ వన్, నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్. అంటే మీ పేరు మీద, మీ ఆధార్ కార్డ్ నంబర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయి అనేది చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది మా నాన్నగారిది. చూడండి, మొబైల్ నంబర్స్ రిజిస్టర్డ్ 1. ఒకవేళ 2 ఉంటే మనకు ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ ఎలాగైతే చూపించిందో అలాగే. ఒకవేళ మీది కాదు అనుకుంటే ఇలా నంబర్ పైన క్లిక్ చేసేసి, యాక్చువల్లీ ఇందులో చూపించలేదు, నేను చెప్తాను. ఇక్కడ సెకండ్ నంబర్ మీది కాదనుకోండి, ఆ నంబర్ మీద క్లిక్ చేస్తే నాట్ మై నంబర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌ను మీరు క్లిక్ చేయగానే మీకంటూ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ రిక్వెస్ట్ ఐడీలో పెట్టేస్తే అయిపోతుందండి. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇక ఫోర్త్ వన్, మీ మొబైల్ ఒరిజినలా ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే మీ మొబైల్‌కి సంబంధించిన ఐఎంఈఐ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయన్నమాట. ఇక లాస్ట్ వన్, రిపోర్ట్ ఇన్‌కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్స్. అంటే వేరే దేశం నుంచి మీకు కాల్స్ వచ్చి మిమ్మల్ని బెదిరించడమో, భయపెట్టేయడమో, లేకపోతే ఏదైనా గాని చేస్తే మీ నంబరు ఏ నంబర్‌కొచ్చింది చూడండి, రిసీవింగ్ మొబైల్ నంబర్. ఈ నంబర్ కాల్ వచ్చింది అనుకున్నాము. ఇండియన్ మొబైల్ నంబర్. ఎవరు మిమ్మల్ని కాల్ చేసి బెదిరించారు అన్న నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఏ టైంలో వచ్చింది, వచ్చిన డేట్ ఎప్పుడు, అలాగే కంట్రీ చూడండి ఎన్ని ఉన్నాయో. అమెరికా, ఆంధ్రనా, అంగోలా, అసలు చెప్పలేము అన్నున్నాయి.
సో, అలాగే వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గర ఏం మాట్లాడారో, మిమ్మల్ని ఏమని భయపెట్టారు అన్నది ఇక్కడ మీరు టైప్ చేసేస్తే గవర్నమెంట్‌కైతే ఒక కంప్లెయింట్ వెళ్తుంది. ఇలాంటి కాల్స్ రాకుండా, స్పామ్ అనేది ఎక్కువ అవ్వకుండా గవర్నమెంట్ అయితే నిర్మూలిస్తుందన్నమాట. సో, గవర్నమెంట్ తీసుకొచ్చిన యాప్ ఇదే అన్నమాట. సంచార సాతి. ఈ యాప్‌ని మీరు కూడా ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్ ఒరిజినలా, ఫేకా తెలుసుకోండి. అండ్ అలాగే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోండి. సో, ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఎవరో ఒక సిమ్ కార్డ్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఏమైనా జరిగితే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్నమాట. సో, ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ అయితే ఈ యాప్‌ని తీసుకొచ్చింది. బాగుంది గదా! ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. తెలుసు కదా! వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.